శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు మంచి మాట. కృతజ్ఞతా భావాన్ని మించినటువంటి ఆరాధన లేదు. కృతజ్ఞతా భావాన్ని మించినటువంటి పూజ పునస్కారం ఏదీ లేదు. నిరంతరం కృతజ్ఞతా భావంతో ఉండటమే మనం భగవంతునికి చేయగలిగినటువంటి పూజ. అందుకే ఒక మహాయోగి చెప్తారు, నీకు ఇప్పుడు చేయవలసిన పని ఏమీ లేదు అనుకుంటే ప్రశాంతంగా కూర్చుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుకుంటూ ఉండు, అది మహామంత్రంగా పనిచేస్తుంది అని. అదే యోగి ఇంకో మాట కూడా చెప్తారు, ప్రతిరోజు ఒక 100 అడుగులు నడుస్తూ ప్రతి అడుగుకి కూడా థ్యాంక్ యూ చెప్పు. ఇది ఒక గొప్ప సాధన. వాకింగ్ వెళ్ళినప్పుడు మనకి అనేక చెట్లు కనపడుతూ ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు కనపడుతూ ఉంటాయి. ఆ చెట్లు మనకి ఎంతో ఉపకారం చేస్తున్నాయి. ఆ చెట్లకి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పి ముందుకు కదులు. ఇలా ప్రకృతిలో కనబడేటువంటి ప్రకృతి మనకి ఎంతో సేవ చేస్తోంది, మనల్ని రక్షిస్తోంది. ఆ ప్రకృతిలో కనబడే ప్రతి చెట్టుకి, పుట్టకి, కొండకి మనం కృతజ్ఞత చెప్పుకుంటూ వెళ్తే భగవత్ సృష్టిని మనం మెచ్చుకున్న వాళ్ళం అవుతాం. ఇంకో ఉపాయం చెప్తారు, రాత్రిపూట నువ్వు పడుకునే ముందర మంచం మీద కూర్చొని పొద్దున్నుంచి నువ్వు కలిసిన ప్రతి వాళ్ళని గుర్తు చేసుకుంటూ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పి పడుకో. పొద్దున్నే పాలవాడితే వచ్చి పాలిస్తూ ఉంటాడు, పాల ప్యాకెట్ వేసి వెళ్తూ ఉంటాడు. అలాగే రోడ్లు ఊడ్చే వాళ్ళు వచ్చి రోడ్లు ఊడ్చేస్తూ ఉంటారు. ఇలా పని వాళ్ళు వచ్చి పని చేసి వెళ్తూ ఉంటారు. వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని పేరు పేరున థ్యాంక్స్ చెప్పు. అప్పుడు నీ ఆరోగ్యం బాగుంటుంది, నువ్వు చాలా ఆనందంగా జీవించగలుగుతావు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. నా మాట మీకు నచ్చితే మరొకరికి షేర్ చేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.